చక్కటి సార్ ఇవాళ మన కార్యక్రమాలు ఏంటి? బుక్కుతి ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింటో లంచి. సాయంత్రం 4 గంటలకి కత్తెర పని. కత్తిరి పని? అదేనండి కత్తెర పని. కత్తిరి పని నేసేయటం ఏంటయ్యా? నేనేమన్నా మంగళం అనుకున్నావా లేకపోతే జేబులు కత్తిరించోడు అనుకున్నావా? అదేం కాదండి, రిబ్బన్ కత్తిరింపు. హనుమాన్ జంక్షన్ లో బారు ఓపెనింగ్. మరి అలా చెప్పాడు వచ్చు కదటయ్యా. అసహ్యంగా కత్తిరి పని అంత ఏంటి? తర్వాత సాయంత్రం 6 గంటలకి తాపీ పని. అదేనండి అనాథ శరణాలయం పునాది రాయి మీద ఇంత సిమెంట్ కొట్టడం. ఇదిగో నలుగురు ఉండగా కత్తిరి పని తాపీ పని కదయ్యా, బాగోదు. అలాగే పద పద. అలాగే. సార్ ఒక సీక్రెట్ మెసేజ్. మీరు కూడా వెళ్ళండియ్యా, ఇదేదో చీకరెట్ అంట. ఆ చీకరెట్ చక్కటి చెవులు చెప్పు. అయ్యా మనం జైల్లో మనం జైలు ఏంటి? పొరపాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్. ఏటంటాడు చూపదంటూ ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపి ఏర్పాటు చేశాట. ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట. ఆ భీమరాజు గారిని చూశారట. త్వరలోనే తప్పించే పథకం వేస్తారట. ఆ సూపరింటెండెంట్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయటకు పంపేయాలా? ఈడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపతి నాయకుడిని చంపేయాలా? అప్పుడు చూడు చక్కటి, ఇక మనం ఎలక్షన్లు వస్తున్నా ఎచ్చగా గెలిచినట్టే. రాత్రి కోడి కూరతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా కొట్టుకొచ్చాయి. చొక్క పెడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది. అలాగే గురు. నీకు నీవారు లేరు, నాకు నా వారు లేరు. లలలా చల్ మోహన రంగా. రాయ్ అగ్గి పెట్టుందా? ఎవ్వరా? ఇచ్చింది చాలా, ఇంకా ఏమైనా కావాలా? బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు, సింహానివి కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి. పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా? రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయివాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతి లేదే? అదేమిటి, లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావెల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా?